ఈ వారం కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అమలు చేయటం కష్టతరం అవుతుంది. వ్యవహార విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రావడానికి చేపట్టేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యతలో లోపం ఏర్పడుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితుల ద్వారా స్వల్ప అసంతృప్తి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి కొంతవరకు మేలును కలిగించేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. విద్యారంగం వారికి పర్వాలేదు. ఇక ఉద్యోగస్తులకి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు పొందగలుగుతారు. రవిగ్రహం, గురుగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రతికూలత దోష నివృత్తికే చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే దక్షిణామూర్తి యొక్క పూజ, సూర్య నమస్కారాలు ఈ రెండు కూడా బాగా ఉపయోగపడతాయి. చక్కటి అభివృద్ధికి దోహదపడతాయి. శనగలు, బియ్యం, ఆకుకూరలు ఈ వారం మీరు దానం చేసినట్టయితే కూడా ఈ ప్రతికూలత తగ్గుతుంది. నూతన వస్తువుల కొనుగోలు మాత్రం బాగా లాభిస్తాయి.